ఇది ఇటు వచ్చింది, నా చేతిలో దిగిపోయింది, సారీ. తర్వాత మరొక కొమ్మ, ఈ మెయిన్ కొమ్మకు వచ్చిన కొమ్మలు ఇవి. ఈ కొమ్మకు నట్టు కాయలు చూడండి, గొప్పడే నిర్ణయం. ఇటు ఒక కొమ్మ వచ్చింది చూడండి, ఈ అసలు స్ట్రైట్ కొమ్మ, సెంటర్ కొమ్మ ఇది, రౌండ్ అప్ చూడు. సో ఇన్ని కాయలు ఉన్నాయి, ఇంచుమించు 1000 కాయలు ఉంటాయి. చిత్రాకు మాత్రం ఈ కాయలు తగ్గవండి. మరొక చెట్టు, మరొక కొమ్మ చూద్దాం. మరొక చెట్టు ఇది, మరొక కొమ్మ. కాయ పట్టి కానీ, రంగు కానీ, క్వాలిటీ కానీ తగ్గలేదు. ఇదండి చిత్ర యొక్క కెపాసిటీ ఇలా ఉంటుంది చూడండి. ఎంత కాపు, ఎంత దగ్గర కాపు. ఈ యొక్క క్యారెక్టర్ చూడండి. ఇట్లాంటి కాపు ఎక్కడ చూసి ఉంటే చెప్పండి, చూసే ఉంటారు. కానీ మనకి ఇక్కడ కొంచెం కోత తూలిపోయినా సరే కాయ ఏమాత్రం నిలువు ముడత రాకూడదు, అడ్డముడత ఉంది. అలాగే కాయ డ్యామేజ్ కాకూడదు, మచ్చ రాకూడదు, మచ్చ లేదు. అలాగే ఒక్కొక్క చెట్టే ఎన్ని భాగాలుగా పోయి ఎంత కాపుతో ఉందో చూడండి. ఇది ఇదో కొమ్మ ఉంది, ఇటు కొమ్మ పోయింది. ఇదే చెట్టుకి మరొక కొమ్మ పోయింది, ఆ కొమ్మ కూడా తీస్తాను చూడండి. సో ఇంత బలమైన చెట్లు, బలమైన కాపు, దగ్గర కాపు, చిత్తుగా కాసే చిత్రాకి సొంతం. అక్కడని కాదు, ఇక్కడని కాదు, ఈ కొమ్మలు కూడా చాలా స్ట్రాంగ్, చాలా బలం అండి. చాలా ఇరగవు, అంత ఈజీగా ఇరగవు. ఇరిగే కొమ్మలు కాదు, భారం అయి పడిపోతున్నా కానీ విరిగిపోవటం అంటూ జరగదు. ఒకసారి చూడండి ఎంత కాత మాత్రం బాగా తూలిపోయింది. ఎందుకంటే ఈ కలర్ వచ్చిందంటే ఇంకా ఉపయోగం ఉండదు. ఈ కలర్ రాకూడదు, కోసేసుకోవాలి. ఇన్ని రోజులైంది, ఉండకూడదు. చూడండి మరొక చెట్టు చూద్దాం. చూడండి మరొక చెట్టు 5 అడుగులు నా ఎత్తు వచ్చింది. ఒక కొమ్మేనండి ఇదంతా. మరొక కొమ్మ ఇటు పోయింది చూడండి. ఇద్దరు ఒక కొమ్మ, ఇటు ఒక కొమ్మ ఇరిగి పడింది. దీనికి మరొక కొమ్మ. కాయ రంగు చూసారు ఎంత బాగుంది. ఇదంతా ఒకే చెట్టు అండి. ఈ చెట్టుకి 1000 కాయలు ఉంటాయి. 1000 కాయలు అంటే కేజీ కాయలు. అసలు ఎంత బరువు ఉంది అనుకున్నారు? ఇది ఎంత బరువు ఉంది అనుకున్నారు? ఎండింగ్ వరకు, చివరి వరకు కూడా సైజు తగ్గలేదు. అలాగే ప్రతి